Garuda Express, an international courier service. సో ఈ రోజుకి మిమ్మల్ని సినిమాల్లోకి రానియకుండా ఒకరు అడ్డుపడ్డారని మీరు ఎక్కడో చెప్పారు, ఒక మాట అన్నారు, ఒక వ్యక్తి ఆపుతున్నాడు అని. కొందరు అడ్వాంటేజ్ కోసం. నేను డామినేటింగ్ పొజిషన్లోనే ఉన్నా సినిమా ఫీల్డ్లో. నెంబర్ 1 స్థానానికి కూడా నేను వచ్చిన. బాబు మనకు పాట పెడితే చాలు సినిమా హిట్ అయిందంటే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. చినుకు చినుకు పాటతో అసలు ఒక ఆంధ్రదేశాన్ని అల్లాడిచ్చారు. 365వ రోజు సెకండ్ షో చూసిన నేను వెంకటేశ్లో. బా, అప్పటిదాకా మీకు సమయం దొరకలా అంటే నేను అప్పుడప్పుడు ఒక గంట అట్ట చూసి వచ్చేది నిద్ర రానప్పుడు. ఆయన షూటింగ్ చేస్తూ పోయి కట్అవుట్ చూసుకొని ఓకే వ్యాంచెత్ లైఫ్ అని మన లోపల కట్ట పోయి కాసేపు చూసి పోయేది. నిద్ర 12 ఆ ప్రాంతంలో నిద్ర వచ్చేది. నేను రౌండ్ ద క్లాక్ షూటింగ్లు చేసేది కదా. నిద్ర వచ్చినప్పుడు పోయి అట్లా చూసుకొని వచ్చేవాడిని. అట్లా 365వ రోజు సెకండ్ షో. హౌస్ఫుల్ అని బోర్డు ఉంది. మేనేజర్ని పిలిచి ఎవడ బాంచెత్ అని పిలిచిన. హౌస్ఫుల్ అన్నాయా, వాళ్ళొకడు 20 మంది 30 మంది కూర్చొని ఉంటే నువ్వు హౌస్ఫుల్ అంటే ఎట్లా బోర్డు పెట్టినావు, ఇట్లా ఆడిపిస్తున్నావు ఈ సినిమా అని అన్న. నవ్విండు. ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నవ్వుతూ ఉంటాయి అన్న మేనేజర్ని. 2 నిమిషాలు సార్ కూర్చోండి సార్, మీరు కూర్చొని చెప్తా అన్నాడు. 2 ఏంటి కూర్చోడం ఏంటి అసలు ఏమనుకుంటున్నావు అంటే నేను రివర్స్ 2 నిమిషాలు సార్ అన్నాడు. చంటి అని సౌందర్య అన్నది. బిల 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 అని మొత్తం సినిమా హాల్ నిండిపోయింది. ఒరేమ్మ నిండిరేంటి అనుకున్నా. పాట స్టార్ట్ అయింది. ఓ చప్పట్లు, కాగితాలు వేసుడు, డబ్బులు వేసుడు అయిపోయింది. పాట అయిపోయింది. మళ్ళీ ఏటోళ్ళటి వెళ్ళిపోయినా మళ్ళీ అదే 30-40 మంది మిగిలినారు. ఇదేంటన్నా, అందరూ ఈ హోటళ్ళల్లో షాపులలో పనిచేసేటోళ్ళు టికెట్లు కొనుక్కొని పోతారు, కరెక్ట్గా నీ పాట టైంకి వచ్చి చూసుకొని పోతారు అని చెప్పిండు. ఇది నిజంగా ఇప్పుడు సెకండ్ ఇచ్చి వచ్చిన థ్యాంక్ యూ అని. ఎందుకంటే ఈ సీన్ నేను రంగీలా సినిమాకి చూసా. రంగీలా అని మన ఊర్మిళ పాట వచ్చినప్పుడు, ఆ పాట వచ్చినప్పుడు జనం అందరూ ఆ టైంకి వచ్చి అది అయిపోగానే వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ మీ పాటకే విన్నాను నేను. భూ ఉంటే ఏమో పాట కూడా ఆ పాటతోటి 100 days ఆడింది.